బెల్లంపల్లి గురుకులంలో ఏం జరుగుతోంది? గత కొన్ని రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ వార్త మరొక ముందే మళ్ళీ ఇంకో గురుకులంలో ఫుడ్ పాయిజన్తో ఘటన. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 7 విద్యార్థులతో పాటు ఒక ఏఎన్ఎం అస్వస్థతకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన వీరికి ఒక్కసారిగా విరోచిత వాంతులు ప్రారంభమయ్యాయి. వీరి పీటీ ఆ వాచ్మెన్కు చెప్పగా అంతా యాక్టింగ్ చేస్తున్నారని అనడంతో పిల్లలకు వాంతులు ఎక్కువ అయ్యి పడిపోవడం జరిగింది. ఒక పేరెంట్ వారి అబ్బాయిని చూడడానికి వచ్చిన తాను పిల్లల పరిస్థితి చూసి హాస్టల్ యాజమాన్యాన్ని గట్టిగా నిలదీశాడు. 108కి కాల్ చేశామని, ఇంకొక అరగంటలో అంబులెన్స్ వస్తుందని చెప్పారు. ఆ పేరెంట్ వెంటనే వీరిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా విద్యార్థులు అన్నంలో పాలబింద వచ్చిందని సమాధానం ఇచ్చారు. పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ తెలిపారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు సందర్శించి సంబంధిత వారిపైన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ పప్పులో పాల కింద పడింది. సార్లు ఏమన్నారంటే మేము తిన్నాం ద్వారా మాకేం కాలే అని అన్నాడు. సార్ మీరు లోపల తీసుకున్నాను బయట అది ఇంత గంతులకి వెళ్ళి కింద పడవచ్చు సార్ అని ఒక అక్క వచ్చింది. మేము అందరం ఫస్ట్ కింద వైద్యం చేసుకున్నాం, తర్వాత టీచర్, తర్వాత నేను ఇట్లా చేసుకున్న తర్వాత అక్క వచ్చింది. ఏమైంది అన్నా అని ఏం పడ్డా చెప్పురా పప్పు కూరలు ఏం పడ్డా చెప్పురా అని ఇలా చెప్పారు. ఇక వేరే వాళ్ళు వేయకు కథ అక్క ఒక ఇంట్లో కూడా ఆడుతుంది. ఆడికెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తాడు. ఇక తాగి కొడతాడు. రజనీకాంత్ అన్న వాచ్మెన్ ఆయన కూడా తాగుతాడు. ఇంకా ముగ్గురికి ఆయన బెదిరించింది. వాళ్ళు రాని యాక్సిడెంట్ మేడం కాకపోతే మమ్మల్ని కూడా తీసుకొచ్చి